నేను నా ఎనిమి ఎపిసోడ్ 14. రాత్రి పార్టీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన ఆకాంక్ష ఇంకా ధ్రువ్ వాళ్ళ క్వాలిటీ టైంని స్పెండ్ చేసి ఉదయం నిద్ర లేవకముందే అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో ఆకాంక్షకి మెలకు వచ్చి తన చైర్ని సర్చ్ చేసుకుని కిందకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే నరేంద్ర మరియు శ్రావ్య చాలా టెన్షన్గా కనిపిస్తారు. వాళ్ళని చూసి లోపలికి రండని ఇన్వైట్ చేస్తుంది ఆకాంక్ష. శ్రావ్య ఆకాంక్షను చూసి ధ్రువ్ సార్తో నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్తుంది. శ్రావ్యతో పాటు నరేంద్ర కూడా కంగారుగా ఉండడం గమనించి 10 minutes అని చెప్పి పైకి వెళ్ళి ధ్రువ్ని లేపి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి శ్రావ్య నరేంద్ర ఇంకా కంగారుగానే ఉండడంతో ఏమైంది మీ ఇద్దరికి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంత కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది. అది ఆకాంక్ష అని శ్రావ్య నసుగుతుంటే నేను చెప్తానమ్మా అని వినిపిస్తుంది ఇంకో వాయిస్ డోర్లోంచి. ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన ఆకాంక్ష అంకుల్ మీరేంటి ఇక్కడ అని శ్రావ్య వైపు చూసి మళ్ళీ వచ్చిన వ్యక్తి వైపు తిరిగి రండి అంకుల్ కూర్చోండి అని చెప్పి అంకుల్ ఇతను ధ్రువ్ ఈయన శ్రావ్య నాన్నగారు రాజయ్య అంకుల్. ఓ నమస్తే అంకుల్ అని ధ్రువ్ చెప్తే ఆయన కూడా తిరిగి నమస్కారం చేసి అమ్మ ఆకాంక్ష చూడు నీ ఫ్రెండ్ చేసిన ఘనకార్యం అని అంటారు. శ్రావ్య వైపు తిరిగి ఏం చేసావే అని ఆకాంక్ష శ్రావ్య పక్కన కూర్చొని అడిగితే శ్రావ్య మౌనంగా ఉండడంతో నేను చెప్తాను మేడం అని అంటాడు నరేంద్ర. నరేంద్ర చెప్పడం ఏంటి అనుకొని సరే చెప్పు అని ఆకాంక్ష అడగడంతో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మేడం అని బాంబు పేలుస్తాడు నరేంద్ర. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా, ఇదెప్పుడు జరిగింది అని ఆకాంక్ష ఆశ్చర్యంగా అడగడంతో అది తర్వాత, ముందు అందులో ప్రాబ్లం ఏముందో అది చెప్పండి అని అంటాడు ధ్రువ్. నాన్నకి ఇష్టం లేదంట ధ్రువ్ అని శ్రావ్య భయపడుతూ చెప్తుంది. ఆకాంక్షకి మ్యాటర్ అర్థమయ్యి అంకుల్ అది మీరు కూడా అర్థం చేసుకోండి కొంచెం అని ఆకాంక్ష అంటుంటే అసలు ఒప్పుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్, నరేంద్రకి చదువు జాబ్ అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లుంది, అన్నిటికీ మించి చాలా మంచి మనిషి, ఇలాంటి వాడు దొరకడం ఖచ్చితంగా శ్రావ్య చేసుకున్న అదృష్టం అని అంటాను నేను అని ధ్రువ్ అనేసరికి అది కాదు బాబు, శ్రావ్యకి ఆల్రెడీ తన బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది అని ఇంకా పెద్ద బాంబు పేలుస్తాడు రాజయ్య. ఈ షాక్లకి ధ్రువ్ పరిస్థితి ఘోరంగా ఉంటే అంకుల్ ఆ ఎంగేజ్మెంట్ కూడా శ్రావ్యకి ఇష్టం లేకుండానే కదా చేశారు, పైగా ట్రూత్ ఏంటి అంటే రాజేష్ అంత మంచివాడు కూడా కాదు అని అంటుంది ఆకాంక్ష. ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటున్నావు అని రాజయ్య అడిగితే నిజం అంకుల్ ఒక్క నిమిషం అని తన ఫోన్ తీసుకొచ్చి చూడండి అంకుల్ ఆ రాజేష్ అమ్మాయిలతో ఎలా ఉంటాడో అని తన ఫోన్లో వీడియో ఇంకా ఫోటోలు చూపించి ఈ విషయం మీకు డైరెక్ట్గా వచ్చి చెప్దామనుకున్నా, కానీ నరేంద్ర శ్రావ్యల పెళ్ళికి మీకు ఆ ఎంగేజ్మెంట్ అడ్డనిపిస్తే నా మాట విని వీటితో జరిగిన శ్రావ్య ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసి నరేంద్ర శ్రావ్యకి పెళ్లి చేయండి. నరేంద్ర మీద మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు, చాలా మంచి అబ్బాయి, మన శ్రావ్యని మనకన్నా బాగా చూసుకుంటాడు, అది నాకు నమ్మకం ఉంది అంకుల్, ఇంకా మీ ఇష్టం అని చెప్తుంది ఆకాంక్ష. ఆ ఫోటోలు వీడియో చూసిన తర్వాత తన కూతురు జీవితాన్ని చేజేతులారా నాశనం చేయలేక ఇప్పుడే వెళ్ళి ఆ రాజేష్ గారితో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాము అని చెప్పొస్తాను, మీరిద్దరు ఏం భయపడకండి, మీ పెళ్ళికి ఇంకెటువంటి అడ్డు లేదు అని నరేంద్ర వైపు తిరిగి ఆకాంక్ష చెప్పింది అంటే నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ నా కూతుర్ని మాత్రం ప్రేమగా చూసుకోవాలి, ఇప్పటి వరకు అన్నీ దానికి నచ్చినట్టే చేస్తూ వచ్చాను, పెళ్ళి మాత్రం ఎందుకు కాదంటాను, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాటిస్తున్నాను అని రాజయ్య బయటికి వెళ్ళిపోతూ ఉంటే శ్రావ్య వాళ్ళ నాన్నని హత్తుకొని థ్యాంక్ యూ నాన్న అని చెప్తుంది. నరేంద్ర కూడా థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి ఆకాంక్ష ధ్రువ్ వైపు తిరిగి మీ ఇద్దరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్ అండ్ మేడం అని అంటాడు. శ్రావ్య కూడా ఆకాంక్షని హత్తుకొని థ్యాంక్ యూ అక్కి, నాకు తెలుసు నీ దగ్గర అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది అని, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బెస్టీ అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఓయ్ నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నావు, ఈ టైంలో ఏడవడం కాదు మేడం, హ్యాపీగా ఉండాలి, నీ వల్లనే వాడు నాకు దక్కాడక్కి, నేను ఎంత చెప్పినా నాన్న వినలేదు, నువ్వు లేకపోతే ఆ రాకేష్ గారితో నాకు పెళ్లి చేసేవారు, నిజం చెప్తున్నా వాడిని చేసుకున్న మరుక్షణమే నేను చచ్చిపోయేదాన్ని, ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా వాడు చచ్చిపోతాను అని బెదిరించడంతో బలవంతంగా చేసుకోవాల్సి వచ్చింది అని శ్రావ్య మళ్ళీ కులాయి తిప్పితే ఇదిగో ఏడ్చావనుకో మళ్ళీ ఆ రాకేష్ గారితోనే పెళ్లి చేయమని అంకుల్కి చెప్తా, చుప్చాప్గా నోరు మోసే అని ఆకాంక్ష అంటే అమ్మో వద్దు బాబోయ్ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది శ్రావ్య. అవును అది సరేలే, కానీ ఇంతకీ మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అసలు మ్యాటర్ ఏంటో చెప్తారా? అది ఒకరోజు నన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళమన్నావు కదా,
ఆ రోజు నరేంద్ర నా మీద చూపించిన కేర్ నాకు బాగా నచ్చింది. నేను కోపంలో ఉంటే ఆ కోపం పోగొట్టడానికి అతను పడిన కష్టం ఇంకా బాగా నచ్చింది. ఇలాంటి క్వాలిటీస్ నాకు రాకేష్లో ఒక్కటి కూడా కనిపించలేదు. తర్వాత అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థమైంది. కానీ అప్పటికే నాకు రాకేష్తో నిశ్చితార్థం అవ్వడం వల్ల నరేంద్రకి ఓకే చెప్పలేదు. కానీ మనం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు నరేంద్ర నా పక్కన లేకపోయేసరికి అతన్ని ఎంత మిస్ అవుతున్నానో అర్థమైంది. అందుకే ఇంకా స్విట్జర్లాండ్ నుంచి రాగానే ఆలస్యం చేయకుండా నరేంద్రకి ఓకే చెప్పేశాను. నీకు చాలాసార్లు చెప్దామని అనుకున్నాను, కానీ మోహన్ అంకుల్కి అలా అవ్వడం వల్ల చెప్పడం కుదరలేదు. నిన్న సాయంత్రం నాన్న ఊరు నుంచి ఇంటికి వచ్చారు. అప్పుడు అనుకోకుండా ఫోన్లో నరేంద్రతో దిగిన ఫోటో చూసి నన్ను నిలదీసేసరికి జరిగింది మొత్తం నాన్నకి చెప్పాను. కానీ నాన్న వినిపించుకోలేదు. ఇంకా ఏం చేయాలో తెలియక నరేంద్రని తీసుకొని నీ దగ్గరకు వచ్చాను. తర్వాత నీకు తెలిసిందే అని మొత్తం చెప్తుంది శ్రావ్య. అబ్బో, మరి తమర్ సైడ్ నుంచి ఎప్పుడు ప్రేమ స్టార్ట్ అయింది నరేంద్ర సార్ అని ఆకాంక్ష వెటకారంగా అడిగేసరికి, బాబోయ్ అలా మాట్లాడకండి మేడం. శ్రావ్యను చూసినప్పుడే నాకు తన మీద ఇష్టం మొదలైంది. కానీ నేనేమో అనాథని, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా లేదా అనే సందేహంతో తనకి నా ప్రేమ విషయం చెప్పకుండా నాలోనే ఉంచుకొని తనతో గొడవ పడేవాడిని. కానీ ఆ గొడవలు కూడా తన మీద ఉన్న ఇష్టాన్ని ఇంకా పెంచేశాయి. లక్కీగా తనకు కూడా నా మీద ప్రేమ కలిగి నీ దయ వల్ల రాజయ్య అంకుల్ ఈరోజు పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు అని నరేంద్ర అనడంతో, కాదు అసలు ఎంగేజ్మెంట్ అయ్యి కూడా నువ్వు లవ్లో ఎలా పడ్డావు శ్రావ్య అని అంటాడు ధ్రువ్. ఆ ఎంగేజ్మెంట్ నాకు అసలు ఇష్టం లేదు ధ్రువ్. ఆ రాకేష్ నాకు వరుసకి బావ అవుతాడు. వాళ్ళ అమ్మ సంబంధం అడగడంతో నాకు ఇష్టం లేదు అని వాడికి చెప్తే నన్ను బెదిరించి ఎంగేజ్మెంట్ చేశాడు. కానీ పెళ్ళికి ముహూర్తం లేకపోవడం వల్ల నాకు మేలు జరిగింది అని చెప్తుంది శ్రావ్య. మరి నీకెలా తెలిసింది అక్కి వాడు మంచివాడు కాదని అని ధ్రువ్ అడిగితే, నేను ఆ రోజు ఒక పబ్కి వెళ్ళాను కదా ఒక క్లయింట్ని కలవడానికి. అప్పుడే అక్కడ వాడిని చూశాను. ఎందుకైనా మంచిది అని పిక్స్ అండ్ వీడియో తీసా. దాన్ని రాజయ్య అంకుల్కి చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు అంకులే వచ్చారుగా అని ఆకాంక్ష అంటుంది. పోన్లే, వాడి గొడవ ఇంకా అంకుల్ చూసుకుంటారు. లేదు ధ్రువ్, వాడంత తేలిగ్గా వదిలేడని నాకు అనిపిస్తుంది. అంకుల్కి ఉన్న ఆస్తి కోసం శ్రావ్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు వాడు. అలాంటిది అంత ఈజీగా వదిలేస్తాడా అని అడిగేలోపే లోపలికి వస్తాడు రాకేష్ రాజయ్యతో పాటు. ఏ శ్రావ్య, నీకు సిగ్గులేదేంటే? నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు వాడితో తిరుగుతున్నావా? దానికి మళ్ళీ నీ బాబు వచ్చి రాయబారం చేయడమా అని రాకేష్ అంటే, ఏ రాకేష్, మాటలు తిన్నగారా నువ్వు. అది నీతో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు అని ముందే చెప్పింది. అయినా కూడా బెదిరించి ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఈ విషయం చెప్పి నిన్ను పోలీసులకి పట్టించొచ్చు తెలుసా అని కోపంగా అంటుంది ఆకాంక్ష. ఏయ్ ఏంటే, పెళ్లి కాకుండా వీడి పక్కలో పడుకొని వీడింట్లో ఉంటున్నావు, నువ్వు చెప్తున్నావు పత్తితి కబుర్లు అని రాకేష్ మాట పూర్తి చేసేలోపే వాడి ముక్కు మీద గట్టిగా పనిచేస్తాడు ధ్రువ్. ముక్కు బద్దలయ్యి రక్తం కారుతుంటే ముక్కు పట్టుకొని, రేయ్ నన్ను కొడతావా, నీ అంతు చూస్తాను అని రాకేష్ అంటే, ఏం చూస్తావు, చూడురా చూడు అని రాకేష్ మీదకి వెళ్తాడు ధ్రువ్. ధ్రువ్ అలా వస్తుంటే భయం వేసినా అది చూపించకుండా, నన్ను కొట్టావని పోలీస్ కేసు పెడతాను, అప్పుడు నీకున్న పరువు పోతుంది. ఇదిగో ఫోన్ చేయి, పోలీసులకి ఫోన్ చేయి అని అతని ఫోన్ని తీసి ఇస్తాడు ధ్రువ్. ధ్రువ్ అలా అనేసరికి ఇంకా ఎక్కువ భయం వచ్చినా అలానే బింకంగా ఉండి ఫోన్ తీసుకుంటాడు. నిజంగా చేస్తున్న ఫోను అని ధ్రువ్తో అంటుంటే, నేను కూడా చెయ్యమనే కదరా చెప్తుంది, చెయ్యి అంటాడు ధ్రువ్. ధ్రువ్ మాటలకి వాడికి టెన్షన్ వచ్చేసి పారిపోదామని చూస్తే వాడి షర్ట్ కాలర్ పట్టుకొని, నా భార్య ఆకాంక్షని ఎన్ని మాటలు అన్నావురా, అంత తేలిగ్గా నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా అని వాడి మొహం ఇంకా పొట్టలో పంచులిచ్చేసరికి కింద పడిపోతాడు వాడు. ఆ కింద పడిన వాడిని ధ్రువ్ కాలితో తంతుంటే మిగిలిన వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించగా ఆకాంక్ష మాత్రం, ధ్రువ్ వాడిని వదిలే, ఇంకా కొడితే చచ్చిపోతాడు అంటుంది. ఇదిగో అక్కి, నీకీ మంచితనమే వద్దు అనేది, చస్తే చచ్చాడు, వాడిని వదలకు ధ్రువ్ అంటుంది శ్రావ్య. ఏయ్ నువ్వు ఆగవే ధ్రువ్, వాడిని వదిలే, ఇంకా దెబ్బలు తిన్నాక కూడా వీడు మన జోలికి వస్తే అప్పుడు చూద్దాం అని చెప్పి డ్రైవర్కి వాడిని తీసుకొని వెళ్ళమని చెప్తుంది. ఇదిగో ఇందుకే మన పెళ్ళిని అనౌన్స్ చేద్దామంటే నువ్వు నా మాట వినట్లేదు అంటాడు ధ్రువ్. ధ్రువ్ నేను ఎందుకు వద్దానో నీకు కూడా తెలుసు కదా. లేదక్కి, ఇంకా నేను నీ మాట విన్ను. రేపే మన మ్యారేజ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పేస్తాను. ఇంకొక్కసారి ఆలోచించొచ్చు కదా ధ్రువ్. ఆకాంక్ష క్యూట్గా అడిగేసరికి ధ్రువ్ నవ్వుకొని, నువ్వేం చెప్పినా లాభం లేదు, రేపు మనం మన మ్యారేజ్ని అనౌన్స్ చేస్తున్నాం అంతే. నరేంద్రకి ఆ ఏర్పాట్లన్నీ చూసుకోమని అప్పగిస్తాడు ధ్రువ్. మొండోడు, ఇంకెవరి మాట విండు మనసులో అనుకొని, నీ ఇష్టం ఇంకా అంటుంది ఆకాంక్ష. నరేంద్ర శ్రావ్య వెళ్ళిపోవడంతో ఆ రోజుకి పని వాళ్ళని రావద్దు అని చెప్పేస్తాడు ధ్రువ్. వర్క్ కూడా లేకపోవడంతో ఆ రోజు ఆకాంక్షతో మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని అన్నీ రెడీ చేస్తాడు.
బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ఆర్డర్ చేసుకుందామని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒక మంచి రొమాంటిక్ మూవీ పెట్టి అప్పుడు ఆకాంక్ష సెటప్ చేసినట్టు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి గెలాక్సీది ప్రొజెక్టర్ పెడతాడు. ధ్రువ్ కూర్చుంటే అతని కౌగిల్లో ఇమిడిపోయి కూర్చొని సినిమా చూస్తుంది ఆకాంక్ష. సినిమా అయిపోతుంది అనగా ధ్రువ్ ఆమె మెడ మీద మునివేళ్లతో గీటుతుంటే ఆకాంక్ష పొట్టలో సీతాకోక చిలుకలు కాకుండా మొత్తం జూ అంతా కదులుతుంది. అతని చేతులు ఆమె పరవాలను ఒక్కొక్కటిగా ఆమె వస్త్రాల మీద నుంచే తడుముతుంటే ధ్రువ్, ఇది మిట్ట మధ్యాహ్నం, ఈ టైంలో ఏంటిది అంటూ అతని చేతుల్ని తన ఒంటి మీద నుంచి తీసి పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది ఆకాంక్ష. ఆమె చేతిని పట్టుకొని అతని వడిలోకి లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ యు ఆర్ లుకింగ్ హాట్ ఇన్ దిస్ డ్రెస్ అంటూ ఆమెని కింద నుంచి పైకి చూస్తూ ఉంటాడు ధ్రువ్. అతని చూపులు తాళలేక మోకాలు కూడా దాటని డ్రెస్తో ఆమె తంటాలు చూసి ఈ డ్రెస్ కూడా లేకుండా చూశాను నేను నిన్ను, ఇంకా ఎందుకు నీకు ఈ సిగ్గు? చీ ధ్రువ్, ఆపు! అతని నుంచి విడిపించుకొని పరుగు అందుకుంటుంది అక్కి. అతను కూడా ఆమె వెనుక పరుగు పెడుతూ ఏ అక్కి ఆగు అని అంటున్నా ఆమె వెనుక వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి బెడ్ చుట్టూ కాసేపు తిరిగి ధ్రువ్ ఆమెను పట్టుకునేలోపు బాత్రూంలోకి దూరి తలుపు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధ్రువ్ బలం ముందు ఆమె బలం నిలవక ఆ తలుపు తోసుకొని బాత్రూంలోకి వెళ్తాడు ధ్రువ్. ధ్రువ్ నో అంటున్న ఆమెని కింద నుంచి పైకి చూస్తాడు ధ్రువ్. పర్పుల్ కలర్ స్లీవ్లెస్ మినీ నైటీలో ఆమె శరీరం పాల మీగల్లాగా మెరుస్తుంటే ఆమె నునుసిగ్గుల మోమును తమకంగా చూస్తూ తన్మయత్వంతో సెక్సీగా ఉన్నావని ఆమె పెదవుల్ని తన పెదాలతో ముడివేయాలని ధ్రువ్ ఆమె దగ్గరికి వెళ్తుంటే అతన్ని చూసి గుండె వేగం పెరిగి వెనక్కి వెళ్తూ తనలో ఉప్పొంగిన విరహవేదనకు అనుకోకుండా షవర్ టాప్ ఓపెన్ అవ్వడం క్షణంలో జరిగిపోయి వేడెక్కిన దేహాలకి చిరుజల్లు లాంటి ఆ నీటి తుంపర్లు మరింత వేడిని రాజేయగా ధ్రువ్ ఒక్క అంగలో ఆమెను చేరి వేడిని తగ్గించదలిచి ఆమె పెదవులను అతని పెదవులతో జతచేసి ఆ ముద్దులోని మధురాన్ని 7 నిమిషాల పాటు అనుభూతి చెందిన ఆకాంక్షకి ఊపిరి భారం అవుతుంటే అతని ఊపిరిని ఆమెకి అందించి మరో 3 నిమిషాలు ముద్దును కొనసాగిస్తాడు. ఎంతకీ అతను వదలకపోవడంతో అతని కింద పెదవిని కొరికి అతను వదలగానే కిలకిలా నవ్వుతుంది ఆకాంక్ష. ఆమె చేసిన ఆ చిలిపి పని అతన్ని ఇంకా రెట్టించగా ఆకాంక్ష కాలర్ బోన్ మీద గట్టిగా ఒక లవ్ బైట్ ఇచ్చి ఆమె మినీ నైటీని ఆమె నుంచి వేరు చేసి ఆ నీటి తుంపర్ల సాక్షిగా రతి క్రీడ మొదలుపెట్టి ఒకరికి ఒకరు సరిసమానంగా పోటీ ఇచ్చుకొని ఇద్దరు విజేతలు కాగా ఆమె నుదుటికి అతని నుదురిని ఆనించి చిన్న స్మైల్ ఇస్తాడు ధ్రువ్. ఇద్దరూ కలిసి జలకాలాడిన తర్వాత అతను ఒంటికి టవల్ చుట్టుకొని ఆమెకి కూడా అతనే టవల్ చుట్టి ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఐఎమ్ టైర్డ్ ధ్రువ్, నేను కొంచెం సేపు పడుకుంటాను అని నైట్ డ్రెస్ వేసుకుని బజ్జుంటుంది ఆకాంక్ష. ఆమె పడుకున్న తర్వాత ఆమె కోసమని యూట్యూబ్ ఓపెన్ చేసి ఆమెకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేయడానికి సిద్ధమవుతాడు ధ్రువ్. అసలు వంట రాకపోయినా కనీసం ఆమె కోసమైనా చేయాలి అనే తాపత్రయంతో అన్నం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి మిగిలిన ప్రిపరేషన్ చేస్తాడు ధ్రువ్. కిచెన్ని కిష్కింద కాండ చేసి ఎలాగోలా కష్టపడి లాస్ట్కి ఫ్రైడ్ రైస్ అయితే చేయడం పూర్తి చేస్తాడు ధ్రువ్. మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్ది పైకి వెళ్ళి ఆకాంక్షని నిద్రలేపి తినేసి పడుకుందుదా అని అతని ఆమెను ఎత్తుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఫ్రైడ్ రైస్ సర్వ్ చేస్తాడు. ధ్రువ్ని ఒకసారి చూసి ఆ ఫ్రైడ్ రైస్ తిన్న ఆకాంక్ష ఉందో పోయిందో నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలుసుకోవాలి మరి. ఇంకుంటాను, బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.